చిన్న పిల్లలకి ఫస్ట్ పై పళ్ళు వస్తాయా కింది పళ్ళు వస్తాయా? మ్యాక్సిమం అందరికీ కింది పళ్ళే వస్తాయి. మా పెద్ద బాబుకి కూడా కింది పళ్ళే వచ్చాయి. కానీ మా చిన్నోడికి మాత్రం పై పళ్ళు రావడం స్టార్ట్ అయ్యాయి. అది కూడా చాలా లేట్గా 1 ఇయర్ తర్వాత వచ్చాయి. మేము భయపడ్డాము 1 ఇయర్ వరకు ఏంటి పళ్ళే రాలేదు వీడికి అని. ఫస్ట్ పై పళ్ళు వస్తే మేనమామ డైరెక్ట్గా వాడి ఫేస్ చూడకూడదు, కొబ్బరి గిన్నెలో ఆయిల్ పోసి అందులో చూడాలనే ఆచారం ఉందంట. సో మనం నమ్మినా నమ్మకపోయినా ఓల్డ్ నుంచి వస్తున్న ట్రెడిషన్ కాబట్టి ఫాలో అవ్వడమే. సో ఈ కార్యక్రమం ఏదో గుళ్ళో చేస్తే బాగుంటుందని చెప్పి శ్రీశైలం వెళ్ళాము. ఇది పాతాళ గంగ దగ్గర ఉన్న గుడి. కొబ్బరి గిన్నెలో నువ్వుల నూనె పోసేసి ఆ నూనెలో మా వాడి రిఫ్లెక్షన్ని మా తమ్ముడు చూడాలంట. ఈ టెంపుల్కి వచ్చేంత వరకు కూడా వీడి ఫేస్ని హైడ్ చేశాము, మా తమ్ముడు చూడకూడదని. అంత చిన్న కొబ్బరి గిన్నెలో వీడి ఫేస్ ఎలా కనపడుతుందా అని మేమందరం తొంగి చూస్తున్నాము. మేమందరం అడ్డం ఉండడం వల్ల వాడి ఫేస్ కనపడటం లేదంట. మమ్మల్ని పక్కకి వెళ్ళమన్నారు. ఫైనల్లీ ఫేస్ కనపడింది మా తమ్ముడికి. వాడికే కాదు మా అందరికి కూడా కనపడింది ఆ కొబ్బరి గిన్నెలో. తర్వాత ఆ కొబ్బరి గిన్నెలో ఉన్న ఆయిల్ అంతా తీసేసి ఆ కొబ్బరి గిన్నెని వాడి తల మీద ఒత్తాలట. వాడి తల మీద ఒత్తాలంటే ఫస్ట్ నేను విని భయపడ్డాను, ఎక్కడ వాడికి నొప్పి తగులుతుందో అని. అలా కాదు, దాన్ని తల మీద చేత్తో ఒత్తేసి రెండుగా చేయాలంట. ఇలా విరిచేసేటప్పుడు వాడు పైకి చూస్తున్నాడు, ఏదో పైన ఏదో చేస్తున్నారన్నట్లు. అందులో ఉన్న ఆయిల్ బొట్టు ఒకటి వాడికి కంట్లో పడింది పాపం. ఆ తర్వాత అంతా వాడి కంటి నుంచి నీరు కారుతూనే ఉంది. ఫైనల్లీ ఈ కార్యక్రమం అయితే పూర్తయిపోయింది. తర్వాత పాతాళ గంగ దగ్గరికి వెళ్ళేసి నీళ్ళలా పైన చల్లేసుకున్నాము. ఈ టైంలో డ్యామ్ గేట్లు ఓపెన్లో ఉన్నాయి, చూడడానికి చాలా బాగుంది. ఈవెన్ నైట్కి దర్శనం చేసేసుకొని ఇంక రిటర్న్ అయిపోయాము. డూ ఫాలో ఫర్ మోర్. బాయ్.